నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం 23వ డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి భూమి పూజ చేశారు 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్డును నగరంపాలెం మస్తాన్ దర్గా వెనుక లైన్లో నిర్మించనున్నారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందన్నారు. సరస్ మేళా విజయవంతమే దీనికి నిదర్శనమని ఆమె చెప్పారు. మనకి దర్గా బ్యాక్ సైడ్ ఎప్పటి నుంచో కూడా పెండింగ్ లో ఉన్న రోడ్ ఇది. అయితే ఒక సగం స్ట్రెచ్ 150 మీటర్ల వరకు సీసీ రోడ్ వేసుకున్నారు. అక్కడి నుంచి మూడు బొమ్మల సెంటర్ దాకా కూడా బీటీ రోడ్ వేసుకొని దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి అని అన్న క్రమంలో మొత్తం కూడా ఒకేలాగా సీసీ రోడ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి ఈరోజు సీసీ రోడ్నే వేసుకోవాలి అని చెప్పి ఈ అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒక 100 మీటర్ల పాటు రోడ్డు సీసీ రోడ్డుని ఇప్పుడు ఇక్కడ వేసుకుంటున్నారు. దాదాపుగా 50 లక్షల రూపాయల వర్క్ ఇక్కడ జరుగుతుంది. ఇంకొక 150 మీటర్లు కనుక ఈ రోడ్డు సీసీ రోడ్డు అయిపోతే టెండరింగ్ వచ్చి కంప్లీట్గా ఈ దర్గా బ్యాక్ సైడ్ రోడ్ అనేది పూర్తవుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండి ఇబ్బందికరంగా మారిన మన గుంటూరు పశ్చిమ రోడ్లలో ఇది కూడా ఒకటి. వీటికి కూడా సత్వరమే పరిష్కారం వస్తుంది. 2-3 నెలల్లోనే కంప్లీట్గా ఈ రోడ్డు ఫినిష్ అయిపోయి ప్రజలకు సౌకర్యార్థం వస్తుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 2వ డివిజన్ లో 70 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణంకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ సజీలాతో కలిసి భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉంటే వైసీపీ శ్రేణులు ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని నసీర్ మండిపడ్డారు. గత 5 ఏళ్లలో జగన్ చేసిన అరాచకాలను చూసిన ప్రజలు మరలా ఆ పార్టీకి అండగా నిలిచేందుకు ముందుకు రావడం లేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు దుర్గాప్రసాద్, ఇతర నాయకులు పాల్గొన్నారు. దాదాపు 70 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని, రోడ్లు కానీ సీసీ డ్రైన్స్ కానీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనందరం కూడా గమనించాల్సిన పరిస్థితులు. ఎందుకంటే రాష్ట్రంలో అనేక అంశాల మీద అనేక వాదోపదాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సైకో సైన్యం ప్రతిసారి కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా కేవలం రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని కుంటపడేయాలనేటువంటి ఆలోచనతో, దుర్బుద్ధితో ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో వచ్చినటువంటి కంపెనీలు కూడా వెనకెళ్ళినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఎమరాన్ బ్యాటరీస్ కానీ, జాకీ లాంటి డ్రాయర్లు తయారు చేసే కంపెనీలు కూడా ఈరోజు మన ఆ ప్రభుత్వంలో వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి గూగుల్ దగ్గర నుండి, ఆర్ఎస్ఆర్ మెటల్ దగ్గర నుండి అనేక కంపెనీలు వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి వందలాది మందికి, వేలాది మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం. ఈరోజు కేవలం ఇది ఒక నాయకత్వం మీద నమ్మకంతో, కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం వస్తూ ఉంది. ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నెరవేర్చి ఈ రాష్ట్రంలో ఎప్పటికి కూడా వైసీపీ పార్టీ ఉండకుండా చేసేటువంటి పనిని ఈరోజు మొదలు పెడతా ఉన్నాం. జాగ్రత్త అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మనమందరం చూడొచ్చు గత ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి అనేది కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం ఫ్లెక్సీల కోసం కాదు, ఫోటోల కోసం కాదు ఈ యొక్క కార్యక్రమం చేస్తుంది. ప్రజలకి ఎలాంటి సమస్య లేకుండా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది పడకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఈ అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళటం కూటమి ప్రభుత్వంలో ముందడుగుగా వేస్తున్నాము. ముఖ్యంగా మేము చూడొచ్చు గత ప్రభుత్వంలో వర్షాలు వస్తే ఎలా రోడ్లు మురికిగా అయ్యాయి, ఎంతసేపు నీళ్లు ఉన్నాయి అనేది కూడా ప్రజలు గమనించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు వర్షాలు వచ్చినా కూడా గల్లీలో, వార్డులో, గ్రామంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ముఖ్య లక్షణం, ప్రధాన లక్షణం రోడ్ల మరమ్మతులకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ సీసీ రోడ్స్, డ్రైన్స్ ప్రతి ఒక్కటి దశగా ముందుకు వెళ్ళటం మన సంకల్పం అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈ నాయకులందరం కూడా పార్టీని మరింత బలోపేతం చేయడానికి, ఆయన చెప్పిన ప్రతి ఒక్క సంక్షేమం, అభివృద్ధి దశగా ముందుకు తీసుకెళ్లడానికి మేమందరం కృషి చేస్తున్నాను. రాష్ట్ర ప్రజలు సంక్రాంతిని ప్రశాంతంగా జరుపుతుంటే వైసీపీ హత్య రాజకీయాలు చేస్తుందని వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు అన్నారు.
గుంటూరులోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లె ఈశ్వరరావు మాట్లాడారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బలహీన వర్గాలపై దాడులు చేసి వారి వృత్తిని చేతుల్లోకి తీసుకున్నారని తెలిపారు. చంద్రబాబు 34% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే జగన్ మాత్రం పదవుల్ని కోల్పోయేటట్టు చేశారని మండిపడ్డారు. బీసీలను నిర్దాక్షిణ్యంగా హత్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నిధులు దారి మళ్లించిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఎన్నో హత్య రాజకీయాలు బీసీలను నిర్దాక్షిణ్యంగా హత్యలు చేసింది వైసీపీ నేతలు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. బీసీ సప్లై నిధులు దారి మళ్లించారు. బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లో తక్కువ చేసి బీసీలను చిన్నచూపు చూశారు. పేరుకు బీసీలకు పదవులు ఇచ్చినట్లుగా ఇచ్చారు. పెత్తనమంతా మీ యొక్క పాలకుల చేతుల్లో పెట్టుకున్నారు. ఈ విధంగా మీరు వైసీపీ నేతలు, వైసీపీ నాయకులు బీసీలను అవమానపరిచి, బీసీలను హత్యలు చేసి, బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ కోత కోసి బీసీలను ఇంత ఇబ్బంది పెట్టిన మీరా బీసీల గురించి మాట్లాడేదని ఒక ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా నేను ఈరోజు వైసీపీ నేతను సూటిగా ప్రశ్నిస్తున్నాను. గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం జనవరి 24న కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జోష్నకుమారి తెలిపారు. గత 84 ఏళ్లుగా ఉన్నత విలువలతో కూడిన విద్యను అందిస్తూ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత ప్రభుత్వ మహిళా కళాశాలదని చెప్పారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కళాశాలలో చదువుతున్న స్టూడెంట్స్ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉమా, శిరీష, కమలకుమారి, అరుణ, అనురాధ తదితరులు పాల్గొన్నారు. మా మహిళా కళాశాల జనవరి 24న పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించుటకు మేము ప్రణాళికను రూపొందించాము. ఈ సమావేశానికి మా కళాశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. 84 సంవత్సరాల కళాశాల జీవితంలో ఎంతోమంది విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తును ఈ సంస్థ అందించినది. ఎంతోమంది విద్యార్థులు ఈ కళాశాల నుంచి పట్టాలను పొంది వివిధ హోదాలలో, అధికారాలలో, అదేవిధంగా విదేశాల్లో కూడా చక్కటి పొజిషన్లలో స్థిరపడి ఉన్నారు. వారందరినీ కూడా ఒక ఆత్మీయ కలయిక సమావేశాన్ని నిర్వహించాలని జనవరి 24న మా ఆల్మనీ అసోసియేషను ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఆల్మనీ అసోసియేషన్ స్టార్ట్ చేసి 2001 నుంచి ఇక్కడ 26 వరకు 25 ఇయర్స్ అయిన సందర్భంగా పూర్వ విద్యార్థులందరినీ కూడా ఈ ఆత్మీయ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము. అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. ఈ సంస్థ ఎంతోమంది విద్యార్థులకి మంచి విలువలు పాఠాలు నేర్పించింది. అనేకులు దేశ విదేశాల్లో ఎడ్యుకేషన్లో కానీ అందరు డాక్టర్స్గా కానీ మంచి పొజిషన్స్లో ఉంటున్నారు. ఎస్పెషల్లీ చాలామంది లాయర్స్గా కూడా ఉంటున్నారు. అందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నాము. బ్రాడీపేటలోని శ్రీ మాజేటి గురవయ్య హైస్కూల్ 81వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 26న నిర్వహించనున్నట్లు స్కూల్ హెచ్ఎం శారదాదేవి తెలిపారు. ఉదయం జెండా ఆవిష్కరణ అనంతరం ఈ వేడుకలు జరుగుతాయని చెప్పారు. స్కూల్ పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆమె వివరించారు. గురవయ్య హైస్కూల్లో విద్యను అభ్యసించిన ప్రతి ఒక్కరూ ఈ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పలువురు ప్రముఖులను ఈ సందర్భంగా సన్మానించనున్నట్లు శారదాదేవి తెలిపారు. ఈ సంవత్సరంతో శ్రీ మాజేటి గురవయ్య హైస్కూల్కి 80 సంవత్సరాలు నిండిన కారణంగా జనవరి 26వ తారీఖున 81వ వార్షికోత్సవంతో పాటు 80 సంవత్సరాలు నిండినటువంటి అశీతి వసంతోత్సవ వేడుకలు అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మేము చీఫ్ గెస్ట్గా ఈ పాఠశాల పూర్వ విద్యార్థుల్ని ఆహ్వానించుకున్నాం. వాళ్ళల్లో దేశరాజ్ విఎస్ఎల్ కాంతారావు గారు ఒకరు, అట్లాగే శ్రీ మాదిరాజు యజ్ఞనారాయణ గారు, అట్లాగే ధనకుద్రం సీతారామాచార్యులు గారు. వీళ్ళ ముగ్గురు కూడా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి వ్యక్తులే. ఈ పాఠశాలలో చదివినటువంటి ఒక నారాయణాచార్యులు అనేటువంటి ఒక విద్యార్థి, ఆయన ఈ పురంధర దాసు యొక్క కీర్తనల్ని ప్రాచుర్యం చేసేటువంటి కార్యక్రమంలో ఒక కోలాటం యొక్క బ్యాచ్ని కొంతమంది విద్యార్థుల చేత కోలాటాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇలా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పాఠశాల నుంచి ప్రతి వ్యక్తులు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మమ్మల్ని ఆనందింప చేయవలసిన కోరుతున్నాము. థ్యాంక్ యూ. గుంటూరులో సినిమా చిత్రీకరణతో సినీ యూనిట్ సందడి చేసింది. తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మాత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిత్ర సన్నివేశాన్ని గుంటూరులో నిర్వహించారు. జంపారే దర్శకత్వంలో నిర్వహిస్తున్న
సినిమా హైదరాబాద్ లో 80% పూర్తి చేసుకుంది. పాట సన్నివేశాన్ని గుంటూరులో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత లక్ష్మీ కోటేశ్వరరావు మాట్లాడుతూ గోల్డెన్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై సినిమా చిత్రీకరిస్తున్నామని, నేను గుంటూరు వాస్తవునేనని, కాబట్టి 20% సినిమా గుంటూరులో తీయాలనే ఉద్దేశంతో ఇక్కడ పాట సన్నివేశాన్ని చిత్రీకరించామని తెలిపారు. నటుడు రవితో పాటు సన్నివేశాన్ని పూర్తి చేసుకుని త్వరలో మేము ముందుకు రాబోతున్నామని అన్నారు. చిత్రంలో సన్నివేశాలు బాగా వచ్చాయని, ప్రజలు ఆదరిస్తారని భావిస్తున్నానని తోట లక్ష్మీ కోటేశ్వరరావు తెలిపారు. గుంటూరులో షూటింగ్ జరుగుతుంది. మంచి ఒక ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. అన్ని ఫెసిలిటీస్ #1 షూటింగ్ ఎంజాయ్ చేస్తున్నాము. గోల్డెన్ ప్రొడక్షన్స్ మా కోటేశ్వరరావు గారు అన్ని సవ్యంగా ఉండేలాగా చూసుకుంటున్నారు. అనుకున్న దానికంటే అద్భుతంగా వస్తుంది కంటెంట్. చాలా హ్యాపీ. లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి ఇక్కడ షూట్ చేస్తున్నాం. మన గుంటూరులో అంటే మా ప్రొడ్యూసర్ గారు సొంతూరైన గుంటూరులో చేయాలని అనుకోవడం, అది ఇక్కడ అందరి క్రూర్తో ఇక్కడ రావడం గుంటూరులో మేజర్లీ ఊ అంటావా పాట కానీ, మీసాల పిల్ల పాట కానీ, ఇప్పుడు రీసెంట్గా మెగాస్టార్ అండ్ వెంకటేష్ బాబు కాంబినేషన్లో విజయ్ పొలాకి గారు కొరియోగ్రాఫ్ చేశారు. ఆయనే మా సినిమాకు కూడా ఇప్పుడు ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు గుంటూరులో. ఈ సినిమా ఆల్మోస్ట్ 80% షూటింగ్ కంప్లీట్ అయిపోయిందండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. అట్లాగే నేను మెయిన్ ఇక్కడ గుంటూరులో ఉండటం కారణంగా ఒక సాంగ్ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్లో షూట్ చేసే బదులు మా గుంటూరులో షూట్ చేస్తే బ్రహ్మాండంగా బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను నా కోరిక మేరకి ఇక్కడ భారీ సెట్టింగ్ వేసి ఈ సాంగ్ని నిర్మిస్తూ ఉన్నాము. ఈ సాంగ్ని పూర్ణాచారి గారు అద్భుతంగా రాశారు. అలాగే అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. అలాగే దీంట్లో హీరోలు వరుణ్ సందేశ్ గారు, గగన్ బాబు గారు, అలాగే సత్యం రాజేష్ గారు, రవి గారు అంటే అందరికీ యాంకర్ రవి గారుగా సుపరిచితులు. సో అద్భుతంగా వస్తుంది సినిమా. ఆల్మోస్ట్ 80% అయిపోయిందండి. ఏప్రిల్లో రిలీజ్ కాబోతుంది. మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. లక్ష్మీపురంలో శ్రీ త్యాగరాజ కళా వేదికపై గాయత్రి మహిళా సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి ఎంవై శేషురాణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంగీత సద్గురు శ్రీ త్యాగబ్రహ్మ 179వ ఆరాధనా సంగీత మహోత్సవాల ముగింపుగా ఈ రోజు సంగీత యువ సామ్రాట్ సునీల్ ఆర్ గార్గే చెన్నై కళాకారుల గాత్ర సంగీత కచేరీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. వీరికి దీటుగా వయలిన్ పై బివి దుర్గాభవాని, విజయవాడ మృదంగంపై బుర్రా శ్రీరామ్, ఘంటంపై సరస్వతుల హనుమంతరావు చక్కటి వాయిద్య సహకారాన్ని అందించి కచేరీని రక్తి కట్టించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి శేషురాణి మాట్లాడుతూ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ గౌరవ సలహాదారు తాడేపల్లి సింహాచల శాస్త్రి, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం రాజేశ్వరి, మాధవపెద్ది మీనాక్షి, పాటిబండ లలితాదేవి, కార్యదర్శి ఏవి మంగాదేవి, విజయలక్ష్మి పాల్గొని కళాకారులను సత్కరించారు. కార్యదర్శి గత 3 రోజులుగా 17వ తారీఖు 18, 19 3 రోజులుగా సద్గురు త్యాగబ్రహ్మ సంగీతం ఆరాధన మహోత్సవాలు 179వ సంగీత ఆరాధన మహోత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈరోజు 3వ రోజు. మొదటి రోజున ప్రపంచ ప్రఖ్యాత విద్వాంసులు వేణుగాన విద్వాంసులు శ్రీ శశాంక్ సుబ్రహ్మణ్య గారి వేణుగాన కచేరీ చాలా అద్భుతంగా జరిగింది, దిగ్విజయంగా జరిగింది. తర్వాత రోజు యువ విద్వాంసుల గాత్ర కచేరీలు, డాక్టర్ వందన గారి గాత్ర కచేరీ,
ఈరోజు సునీల్ గారికి కానీ చెన్నై వారి గాత్ర కచేరీ జరుగుతున్నాయి. ఈ 3 రోజులు కూడా అత్యంత వైభవంగా సద్గురు త్యాగబ్రహ్మ ఆరాధన మహోత్సవాలు ఈ జాగరాల కళామందిరంలో దిగ్విజయంగా పూర్తి చేస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.